మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానమును కలుగునుగాక. ఆమెన్. మనకందరికీ బాగా అలవాటు ఏమిటో ఒకటి చెప్పగలుగుతారా? పట్టుబడకుండా అబద్ధాలు ఆడే అలవాటు. దొరకకుండా అబద్ధాలు ఆడి ఎస్కేప్ అయ్యటం, అది నిజంగా అది చాలా గొప్ప టాలెంట్ అండి మీ అందరికీ కదా. హ్యావెంట్ వి ఆల్ లైడ్ వితౌట్ బీయింగ్ కాట్? అబద్ధాలు ఆడేమా దొరకకుండా. యాజ్ ద బైబుల్ సేస్, బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు ఒక్కడును. ఎందుకు ఈ మాట అంటుందంటే, ఒకానొకప్పుడు అబ్రహాము కూడా అబద్ధం ఆడాడు. అవునా కాదా? అందుకనే నీతిమంతుడు ఒక్కడును లేడు. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న, మరి అబద్ధము ఆడని వాడిని నమ్ముతారా, అబద్ధం ఆడేవాడిని నమ్ముతారా? ఊరుకోండి, భలే చెప్తారండి మీరంతా. అబద్ధం ఆడని వాడిని నమ్మము, కానీ అబద్ధం ఆడేవాడిని మాత్రమే మనము నమ్ముతాము. అదేమిటో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మనకి. అరే, దేవుడు ఎన్నడూ అబద్ధం ఆడడు. భూమి ఆకాశము గతించిన ఆయన తెలుసా మీకు? మళ్ళీ ఆయన దగ్గరకు పోరేందో, మళ్ళీ సమస్య ఉంటే, ఇబ్బంది ఉంటే, బాధ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? అయ్యా నాకు సహాయం చేయాలంటే, అరే బ్రదర్, డోంట్ వరీ బ్రదర్. వాడు ఏమంటాడు? నేను ఉన్నాను కదా. ఏమిటంట? నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చేస్తావో లేదో చెప్పురా బాబు. కానీ అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ అబద్ధము ఆడను, నా దగ్గరికి రండి, మోసము చేయను మిమ్మల్ని. అబద్ధాలతో మాయ మాటలతో చెప్పి మోసపరిచి మిమ్మల్ని తృణీకరించి పంపించను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మేలు చేసే పంపిస్తాను. ఒక్కసారి ఊహించుకోండి, అబద్ధాలకి కూడా అవార్డ్స్ ఉంటే ఎంత బాగుంటాయి. ఎవ్రీ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఎట్ టైమ్ ఈజ్ అన్ ఆస్కర్ విన్నింగ్ లయర్. ఆస్కర్ అవార్డ్స్ తెలుసా మీకు? ప్రాముఖ్యమైన అవార్డు, విదేశాల్లోని చలనచిత్రాలకి ఇస్తారనమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్కి ఇస్తారు. సో అలాగే అబద్ధాలకు కూడా ఒక ఆస్కర్ ఉంటే భలే ఉండేది అని నేను ఆశపడుతున్నాను. ఎన్ని అవార్డులు ఉంటాయో షెల్ఫ్ల మీద కదండి, ఉంటాయా లేదా? అరే, షెల్ఫ్లు మొత్తము, ఎందుకంటే రోజు మనం ఏదో ఒకసారి ఏదో ఒక పూట అబద్ధం ఆడుతూనే ఉంటాం. వి ఆల్ లై. There is not a day that goes in our life without lying. అవునా కాదా చెప్పండి? Is there any day that goes without lying in your life? ఒక్క మాట నేను ఏం చెప్తున్నానంటే, మీ అబద్ధాలు హాని కలిగిస్తాయి అని దయచేసి జ్ఞాపకము చేసుకోండి. మీ అబద్ధాలు ఒకరిని గాయపరుస్తాయి అని జ్ఞాపకము చేసుకోండి. యువర్ లైస్ కెన్ హార్మ్ పీపుల్. యువర్ లైస్ కెన్ బ్రేక్ రిలేషన్షిప్స్. యువర్ లైస్ కెన్ బ్రేక్ ట్రస్ట్. విశ్వాసాన్ని కూడా తీసివేయగలుగుతాయి అబద్ధాలు. నమ్మకాన్ని తుడిచివేయగలుగుతాయి అబద్ధాలు. ఎంతో శ్రమల్లో నెట్టివేస్తాయి అబద్ధాలు. ఒక్క అబద్ధము యాకోబు పిల్లలు ఆడారండి. ఏమిటి? ఏదో ఒక దుష్టమృగము చీల్చి వేసిందని చెప్పి ఆ గుడ్డల మీద ఏదో రక్తము పూసి తండ్రి దగ్గరికి తీసుకెళ్తే, ఆ తండ్రి పాపం అమాయకుడు నమ్మి ఆయన బ్రతుకు దినములు దాదాపు యోసేఫుని తిరిగి చూసే వరకు ఏడవని రోజు లేదంటండి. ఒక్క అబద్ధము ఆ తండ్రిని ఎంతగా క్షీణించి చేసిందో చూడండి. వన్ లై, దట్ ఫాదర్ వాజ్ మిజరబుల్ టిల్ హీ సా హిజ్ సన్ బ్యాక్. చూడండి ఎంతగా గాయపరిచిందో ఆ అబద్ధం ఆ తండ్రిని, ఎంతగా ఆవేదనకి గురి చేసిందో ఆ ఒక్క అబద్ధం. అందుకనే చెప్తానమ్మా, లైస్ హ్యావ్ గ్రేట్ కాన్సిక్వెన్సెస్. అబద్ధము ద్వారా వచ్చే పరిణామాలు చాలా భయంకరమైనవి. అది జ్ఞాపకము చేసుకోండి. అబద్ధాలు వలన ఇప్పుడైతే మనం ఎస్కేప్ అయ్యాము, కానీ ఒకరోజు ఎస్కేప్ అయ్యే ఛాన్సు మన జీవితంలో లేదు.
Lies can harm innocent people or your family or your marriage or your work or your relationship with God. I don't know how many people recently you all got married, but ఎంతమంది నిజంగా ప్రమాణం చేశారండి పెళ్ళినాడు? అందుకని నేనేంటంటే మీరే సిద్ధపడండి, వౌస్ మీరే చదువుకోండి అన్నీ. ఎందుకో ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, ఒకవేళ మీరు ఇచ్చే ప్రమాణాలు అందులో నిజము లేకపోతే ప్రమాణము చేయకండమ్మా, మనవి చేస్తున్నాను. If your promise, there is no truth in what you promise, please do not promise, because the consequences after that will be too bitter to bear. చాలా చేదుగా ఉంటాయి ఆ తర్వాత పరిణామాలు. ఎంతమంది నిజంగా చెప్తున్నాను, వివాహము కలిగిన వారు ముఖములో సంతోషము లేదు. అయ్యా నమ్మేనయ్యా నా భర్తని నమ్మాను, ఆయన ప్రమాణం ఇస్తే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎంత సంతోషించానో, మాటలు అన్నీ నెరవేరుస్తాడు, కానీ ఆ ప్రమాణాలన్నీ వట్టిగా మారిపోయాయ్యా. ఏం చేస్తానయ్యా, పెళ్లి చేసుకున్నాను, ఎక్కడికి పోతానయ్యా, దిక్కు లేదయ్యా, ఆడదాన్నయ్యా, పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తని విడిచిపెడితే సమాజం ఏ విధంగా, ఎన్ని అబద్ధాలు మాట్లాడాడయ్యా నా భర్త నాతో. చూడండి, ఒక్క అబద్ధము వలన ఒక్క వ్యక్తి జీవితము ఎంతగా కృంగిపోతుందో, ఎంతగా. అందుకనే అంటాను, ప్లీజ్ డోంట్ స్వేర్ ఎట్ ఆల్. దయచేసి ప్రమాణాలే చెయ్యకండి. మీ వల్ల ఏ మాటైనా నెరవేర్చలేని ఎడలా దయచేసి ఐ స్వేర్. మనం చాలాసార్లు అంటూ ఉంటాం. నేను పోయిన సంవత్సరం కూడా ఆమంత్రంలో చెప్పాను, ప్రామిస్ ఏమిటంట, చెప్పినారా ఎప్పుడైనా మీరు? ఒట్టు, అమ్మ తోడు. ఎందుకయ్యా మీ అమ్మని చంపేస్తారు మీరు? మా నాన్న తోడు, మా అమ్మ. అరే వాళ్ళని బ్రతకనివ్వండి అయ్యా. డోంట్ బిలీవ్ లైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధాలని నమ్మకండమ్మా. అబద్ధాలు నమ్మకుండా ఉండాలంటే మనకేం కావాలో తెలుసా? వివేచన కావాలి. వివేచన కావాలంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. ఎంతోమంది ఈరోజు అబద్ధాలకి పడుతున్నారు, కానీ సత్యానికి పడేవాడు ఎవడు దొరకటం లేదే. బైబిల్ అంతా సత్యమే, బైబిల్లో రాయబడినది అంతా సత్యమే అని తెలిసినా కూడా ఈ మాటలు నమ్మరు. కానీ మాయ మాటలు చెప్పే మనుషులు మాత్రం ఎంత తొందరగా నమ్మేస్తారో ఏందో మరి నాకు అర్థం కాదు. హౌ కెన్ యూ నాట్ బిలీవ్ గాడ్ అండ్ హిస్ వర్డ్? దేవుని మాటని నువ్వు నమ్మకుండా మనుషులు నమ్మితే వాడు ఏం చేస్తాడు? నీకు ఏం చేస్తాడు చెప్పండి? ఇఫ్ యు ట్రస్ట్ మ్యాన్ మోర్ దెన్ గాడ్, యూ విల్ బి డిసీవ్డ్. ఏదో ఒక రోజు మోసం చేసి వెళతారు, ఖచ్చితంగా చేస్తారు మోసం. డోంట్ బిలీవ్ లైజ్. మీ జీవితంలో అబద్ధముని అరికట్టివేయండి, ఆపివేయండి. స్టాప్ స్పీకింగ్ లైస్. బైబిల్లో ఏమంటాడు? నీ అవును అవునుగా, నీ కాదు కాదుగా ఉండనిము. దానికి మించినది ఏదైనా నీ నోటిలో నుండి వచ్చిన ఎడల అది దుష్టుని నుండి వచ్చినది. అమ్మా, దుష్టుడిగా ఉండకండి, దుష్టురాలుగా ఉండకండి అమ్మా మీ జీవితాల్లో. లైస్ ఆర్ టేరింగ్ ఫ్యామిలీస్, లైస్ ఆర్ టేరింగ్ లైవ్స్, lies are destroying our lives. So I pray and I plead with each one of you, be true to yourself, be honest to yourself, be sincere to yourself. God will bless you. నిజాయితీగా ఉండండి. అరే మీకు మీరే నిజాయితీగా ఉండకపోతే ఎలా బిలీవ్ మీ. ఊరుకోండి బ్రదర్, you yourself are not true to yourself and you expect me to believe you? How can I put my trust in a person who does not stand on his own word? That is the greatest lie everybody is falling for. Believe me. What is there that I should believe in you? What truth is there that I should believe you rather than believing my God? మత్తయి సువార్తలో చూద్దామండి, Matthew chapter 5 verses 33 to 37. మరియు
నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని. ఏమిటంటున్నాడంటే, అగైన్ యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాజ్ సెడ్ టు ద పీపుల్ లాంగ్ అగో, డు నాట్ బ్రేక్ యువర్ ఓత్. మీరు ఇచ్చే ప్రమాణముని దయచేసి మీరు ఏం చేయొద్దు అంటున్నాడు, తెంచివేయొద్దు అంటున్నాడు. డోంట్ బ్రేక్ యువర్ ఓత్. Jesus was emphasizing the importance of telling the truth. ఎంత కష్టమైన నిజమే చెప్పండి, ఎంత ఇబ్బంది అయిన నిజమే చెప్పండి. నువ్వు నిజము చెప్పటం వల్ల నీకు ఇబ్బంది కలిగినా కలగని, కానీ ఆ తర్వాత నీకు మేలే మిగులుతుంది, మేలే కలుగుతుంది. ఒక్క అబద్ధముని కప్పుకోవటానికి 1000 అబద్ధములు చెప్పవలసిన అవసరం ఉంటుంది. దయచేసి అలాంటి దరిద్రమైన స్థితిలో మనం ఉండకూడదండి. ఒక్క అబద్ధము కప్పుకోవటానికి మరలా అబద్ధం అబద్ధం అబద్ధం. ఒక రోజు దొరికిపోతే ఉమ్మి వేస్తారండి మన ముఖం మీద జనులు. దేవుడే ఉమ్మి వేస్తాడు అంటున్నాడు అలాంటివన్నీ. Jesus was emphasizing the importance of telling the truth. People are breaking promises. ఎంత దౌర్భాగ్యం అంటే, దేవుని మీద ఒట్టు. ఏమిటంట చెప్పినారు ఎప్పుడైనా? గాడ్ ప్రామిస్. చిన్నగా ఉన్నప్పుడు అనుంటావా లేదా? గాడ్ ప్రామిస్. హౌ డేర్ వి ప్రామిస్ ఆన్ గాడ్? దేవుని మీద ఎలా ప్రమాణము చేస్తామండి? నువ్వు నిజంగా దేవుని మీద ప్రమాణము చేస్తే ప్రాణమునైనా పణంగా పెట్టు, కానీ అబద్ధం మాత్రం ఆడకు. అట్టి స్థితిలో ఉంటేనే దేవుని మీద ప్రమాణము చెయ్యి. ఎవరికైనా ఇన్ గాడ్స్ నేమ్ ఐ ప్రామిస్ బ్రదర్ అన్నప్పుడు దయచేసి ఆ ఒక్క మాటని, ఎందుకంటే పెళ్లి ప్రమాణాలు మనం దేవుని నామములో చేస్తామండి. ఎవ్రీ మ్యారేజ్ వావ్ ఈజ్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ప్రే దట్ యు ఫుల్ఫిల్ యువర్ వావ్స్. ఎన్ని అబద్ధాలండి, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. వీఆర్ లివింగ్ ఇన్ టెరబుల్ టైమ్స్ అని బైబిల్ చెప్తుంది. భయంకరమైన రోజుల్లో మనము జీవిస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా వీఆర్ లివింగ్ ఇన్ లైజ్. మన బ్రతుకంతా అబద్ధాలు చుట్టే తిరుగుతున్నది. పీపుల్ ఆర్ బ్రేకింగ్ ప్రామిసెస్ అండ్ యూజింగ్ సేక్రెడ్ లాంగ్వేజ్ క్యాజువలీ అండ్ కేర్లెస్లీ. వాళ్ళు ప్రమాణము చేస్తున్నప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ప్రమాణము చేస్తున్నారో. ఏమిటంట? జీవితకాలం అంతా నేను నీకు తోడై ఉంటానండి, దేవుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. డోంట్ యు థింక్ గాడ్ విల్ ఆస్క్ యూ అన్ అకౌంట్? లెక్క అడుగుతాడా అడగడేంటి దేవుడు మీరు చేసిన వట్టి ప్రమాణాలకి? అందుకనే అంటాను, ఇక్కడ అబద్ధము చెప్పి తప్పించుకోగలుగుతాము, కానీ believe me, every man is going to stand before God, and for every lie he has spoken he will give an account for. తప్పకుండా లెక్క చెప్పవలసిన రోజు వస్తుంది. మత్తయి సువార్తలో అంటాడు ఒక మాట, 12వ అధ్యాయం 36-37 వచనాల్లోనే, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను, మనుష్యులు వ్యర్థమైన మాట అంటే ఏంటో తెలుసా? కేర్లెస్గా పలికిన మాట, సిన్సియారిటీ లేకుండా, సత్యము లేకుండా పలికిన ప్రతి మాటకి విమర్శ దినము నాడు లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎంతమంది వస్తారో తెలుసా? సహాయం కోసం వస్తారు. కొంతమంది భలే నటించేస్తారండి. You must have seen people in your hospitals. They come, they act as if they don't have anything. And you go out of your way, but when you realize, ఎంత బాధ కలిగిస్తుందండి. మిగతా వాళ్ళ మీద నమ్మకం పోయేలాగా వారు అబద్ధం చేస్తుంది. ఒక్కడు చేసిన ఆ అబద్ధపు పని వల్ల మిగతా వాళ్ళని కూడా నమ్మటము కష్టం అయిపోతుంది. అందుకనే అంటాను, యువర్ లైస్ ఆర్ పుట్టింగ్ అదర్ పీపుల్స్ లైవ్స్ ఇన్ జెపర్డీ. నీ అబద్ధము వేరే వాళ్ళకి కూడా సహాయముని చేయనివ్వకుండా మనుషుల యొక్క ఆలోచన మనస్తత్వముని మార్చివేసేస్తుంది. అందరూ ఒకటే, చిచి ఎవరికి సహాయం చేయకపోవటమే మేలు అనుకునేలాగా పరిస్థితికి మేము వచ్చేస్తున్నాము. నీ అబద్ధము వలన, నమ్మి మోసం చేయటం వలన అందరూ ఇంతే అనుకునేలాగా చేసి ఎవరికి సహాయం అందుకోకుండా జరుగుతుంది.
యువర్ లై ఈస్ కాజింగ్ హార్మ్ నాట్ ఓన్లీ టు యూ బట్ టు ది అదర్ పర్సన్ ఆల్సో. నీ ఒక్కడికే కాదు అది కీడు చేస్తుంది, కీడు చేయని వాడికి కూడా నీ అబద్ధము కీడు చేయులాగా చేస్తుంది. ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే నీతిమంతుడని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు. See, your words will declare whether you are righteous or you are not righteous. నీ మాటే అంట దేవుని ముందు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా నిలబెడతదంట. నీ మాటలే అపరాధిగా దేవుని ముందు నిలబెడతదంట. సో చూడండి ఏమవుతుందో. పీపుల్ ఆర్ బ్రేకింగ్ ప్రామిసెస్ అండ్ యూజింగ్ సేక్రెడ్ లాంగ్వేజ్ క్యాజువలీ అండ్ కేర్లెస్లీ. కీపింగ్ ఓత్స్ అండ్ ప్రామిసెస్ ఇస్ ఇంపార్టెంట్. ప్రమాణాలు ఏదైతే మనం ఇస్తున్నామో ప్రమాణానికి కట్టబడి ఉండటము చాలా అవసరమండి మన జీవితంలో. చాలాసార్లు ఏం చేస్తారంటో తెలుసా, ఇంతకుముందు వచ్చారు సహోదరులు ఇద్దరు చెప్పుకున్నారు బాధలు. కొంతమంది తాగే అలవాటు వాళ్ళు ఉంటారు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? తాగుబోతే ఏం చేస్తాడు చెప్పండి? భార్య దగ్గరికి తాగేసి వచ్చేసి ప్రాధేయపడతారు, నన్ను క్షమించే, ఒట్టేస్తున్నానే, ప్రమాణం చేస్తున్నాను, రేపు మళ్ళా అసలు మందు చిచ్చి దాని జోలికి కూడా నేను వెళ్ళనే అంటాడు. అంటాడా అన్నాడా చెప్పండి? అది ఒక బ్రతుకేనా? చిచ్చి, ఎన్ని అబద్ధాలు ఆడతామండి. నమ్మి పెళ్లి చేసుకున్న భార్యకే నువ్వు ఇంత మోసం చేస్తున్నావంటే దేవునికి ఎంత మోసం చేస్తున్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించు. when you said God till death do us apart, వ్యాధి యందు, బాధ యందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు, లేమి యందు, కలిమి యందు, మరణము నన్ను వేరు చేసేదాకా it builds trust and makes committed human relationships possible. నీ మాట మీద నువ్వు నిలబడితే ఎవడైనా నిన్ను నమ్మగలుగుతాడు. The Bible condemns making vows. చాలా స్పష్టంగా చెప్తుందండి బైబిల్. మీరు ఎన్ని దొంగ ప్రమాణాలు చేశారో ఈరోజు దేవునికి త్వరగా లెక్క చెప్పేసేయండి దయచేసి. ఎన్ని అబద్ధాలు చెప్పారో, దిస్ ఈస్ ద డే. రేపు బ్రతుకుంటామో లేదో నాకు తెలీదు, రేపు చూసుకుందాములే బ్రదర్ అనుకుంటే క్షమించండి. ఇఫ్ యూ హ్యావ్ లైడ్ టు గాడ్, రికన్సైల్ విత్ గాడ్. సమాధానపరచుకోండి దేవునితో ఈరోజు. దేవునికి ప్రమాణము చేసి నీకు ఇష్టురాలుగా ఇష్టుడుగా నేను జీవిస్తాను, ప్రార్థన పరురాలుగా నేను ఉంటాను, కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేస్తాను, వాగ్దానాలు చేసి ఏ ఒక్క మాట మీద నువ్వు నిలబడకుండా నువ్వు జీవిస్తున్నావంటే లెక్క చెప్పే దినము నాడు చాలా పెద్ద లెక్క చెప్పవలసి వస్తుంది. దయచేసి గమనించాలి. ప్లీజ్ గెట్ యువర్ యాక్ట్ రైట్ టుడే. స్టాప్ యువర్ లైజ్ విత్ గాడ్. మీ అబద్ధాలు ఆపేయండి. దేవునికి మాట ఇస్తే ఆ మాటకి కట్టబడి ఉండండి. దయచేసి మీ తల్లికి మీ తండ్రికి మాట ఇస్తే ఆ మాటని నెరవేర్చువారుగా ఉండండి. భార్య భర్తలు ఒకరికొకరు మాట ఇస్తే ఆ మాటని, ఆ ప్రమాణాలని నెరవేర్చడానికి ప్రయాసపడండి. అలాంటి వారికి దేవుడు గొప్ప ఘనతను కీర్తిని ఖ్యాతిని దేవుడు ఇస్తాడండి. The Bible condemns making vows or taking oaths casually, giving your word while knowing that you won't keep it, or swearing falsely in God's name. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవు, తల్లిదండ్రులకి ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవు, వివాహము నాడు భార్యకి నువ్వు ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవు. అయినా దేవుడు నిన్ను కనికరిస్తున్నాడంటే, నిన్ను ప్రాణముతో కాచి కాపాడుతున్నాడంటే నిజంగా ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయాళుడో ఒకసారి ఆలోచించండి. ఆదికాండములో అంటాడు చూడండి, 3 చదవండి, 6:3.
అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎల్లప్పుడు ఒక రోజు ఆపేస్తాడండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున. నేను చూడండి, కొంతకాలం వరకు మన బ్రతుకున్నంత వరకే దేవుడు మాకు సమయము ఇస్తాడండి. చచ్చిపోయిన తర్వాత సమయము కాదు, లెక్కే. ఏమిటంట? చనిపోయిన తర్వాత లెక్కే మిగులుతుంది, కానీ ఎక్స్క్యూజెస్ కానీ క్షమాపణ కానీ ఏది కోరుకోవటానికి అవకాశము ఉండదు. ఆ రోజు అసలే అబద్ధం ఆడటానికి ఆస్కారము ఉండదు. The Bible condemns making vows or taking oaths casually, giving your word while knowing that you can't keep it, or swearing falsely in God's name. బైబిల్ చాలా సీరియస్గా నిర్గమకాండములో చూద్దామండి, 20వ అధ్యాయం, Exodus chapter 20 verse 7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచాడు. అంతే. నీ దేవుడైన నామములో నువ్వు ఏ ప్రమాణాలు చేసినా అది నెరవేర్చకపోతే నువ్వు నిర్దోషిగానే, హలో వింటున్నారా? నిర్దోషిగానే. అందుకనే దయచేసి అమ్మ తోడు, నాన్న తోడు, దేవుని తోడు, వీళ్ళ తోడు, వాళ్ళ తోడు అని ప్రమాణాలు చెప్పటం ఆపేసి ఎస్ ఆర్ నో. మీ లైఫ్ని చాలా సింపుల్ చేశాడు దేవుడు. 2 మాటలు రా, మీరు నోరు తెరిస్తే 2 మాటలు చెప్పండి. చేస్తావా, చెయ్యవా? అది నీకు మేలు చేస్తుంది, అవతలి వానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకు ఇలాంటి దొంగ ఆశలు చూపిస్తారు మనుషులకి? పాపం వాడు ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో నీలుపాలైపోతాయి వాళ్ళ ఆశలంతా. చివరిగా ఏం చేస్తారో తెలుసా? ఇంతగా నన్ను నమ్మించి సహాయం చేస్తానన్నవాడే సహాయం చేయకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ దిక్కు లేదు కాబట్టి నాకు చావే. నీ అబద్ధము వలన మనిషి ప్రాణాలు పోయే స్థితి వస్తుందండి. దయచేసి జ్ఞాపకము చేసుకోండి. యువర్ లైజ్ కెన్ టేక్ అవే సంబడీస్ లైఫ్. అందుకనే తేలిగ్గా తీసుకోకండి మీ ప్రమాణాలు. లేవీకాండము 19వ అధ్యాయము 12వ వచనము, లెవిటికస్ చాప్టర్ 19 verse 12. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం. ఏమిటంట? మరలా చదవండి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము, సత్య ప్రమాణము చేయండి, అబద్ధపు ప్రమాణము మాత్రము చేయకండి. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడకపోతే వారిని ఏమంటారు? అబద్ధికులు అంటారా అనరా? చెప్పండి. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే ఇజ్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మళ్ళీ చదువు, శ్రద్ధగా వినండి. మోషే ఇజ్రాయేలు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు ప్రమాణం ఏమైనా చేశారా దేవునికి? నేను ప్రమాణము చేశాను అన్నవారు చేతులు ఎత్తండి. అరే, అందరూ ప్రమాణం చేసిన వాళ్ళే దొంగ మొక్కలు. చూడండి ఎట్లా చేసినారా లేదా? నెరవేర్చారా అని అడుగుతున్నాను. సమాధానం అవునో లేదో అని అది చెప్పండి అబ్బా. సింపుల్గా చెప్పండి, ఎస్ ఆర్ నో. నో. వై ఈజ్ ఇట్ నో? దెన్ వై డిడ్ యూ ప్రామిస్ గాడ్? మీరు అందుకనే అంటానమ్మా, ఎవరిని పడితే వాడిని నమ్మకండమ్మా, ఎవరిని పడితే వారిని ప్రేమించేయకండమ్మా. అందరూ అబద్ధికారులే, అబద్ధములో కూడికిపోయి బ్రతుకుతున్న వారే. అందుకనే దేవుణ్ణి నమ్మండమ్మా, మనుషుల్ని నమ్మకండమ్మా. దయచేసి మోసం చేస్తారమ్మా, గాయపరుస్తారమ్మా, మీ జీవితాలని నాశనం చేస్తారమ్మా. దేవుడు ఒక్కడే అబద్ధం ఆడనేవాడు. నా మాట నా యొద్దకి వ్యర్థముగా తిరిగి
రాదు. అది ఏ మాట చొప్పున ఆయన నోటిలో నుండి బయలుదేరిందో ఆ మాట నెరవేరుస్తుందంట. దేవునికి స్తోత్రము. వట్టి ప్రమాణాలు చేసేవాడు మన దేవుడు కానే కాడు. దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మీరు మాట ఇచ్చి స్థాపిస్తారా? మీరే చెప్పాలి. మోషే ఇజ్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. టీచ్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్. పెళ్ళైన వారందరికీ చెప్తున్నాను, పిల్లలు కనని వారికి అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు నుంచే సిద్ధపడండి. డోంట్ ఎంటర్టైన్ లైజ్. వారి ముందు మీరు ఒకవేళ అబద్ధాలు మాట్లాడుకోవాలంటే పక్కన వెళ్ళి మాట్లాడుకోండి. పిల్లల ముందు దయచేసి మాట్లాడకండి. వాళ్ళు మిమ్మల్ని చూచే అబద్ధాలు చెప్పటము నేర్చుకుంటారు. చిల్డ్రన్ డోంట్ లెర్న్ లైజ్ ఇన్ స్కూల్, దే లెర్న్ ఇట్ ఫ్రమ్ దేర్ హోమ్స్, ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్. గోత్రములో ఉన్న పెద్దవారిని పిలిచి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. దిస్ ఇస్ అ కమాండ్ స్ట్రైట్ ఫ్రమ్ గాడ్ అండ్ యు బెటర్ ఫుల్ఫిల్ దిస్ కమాండ్. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, ఒక్కడు యెహోవాకు ప్రమాణము చేసిన మొక్కుకున్న ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, నేను బద్ధుడుగా ఉంటానని ప్రమాణము చేసిన ఎడల ఉండండి, లేకపోతే ప్రమాణము చెయ్యకండి. లెట్ యువర్ yes be yes and no be no. అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మాట తప్పక. అమ్మా, ఒకవేళ నీ భర్త ఇచ్చిన మాట నెరవేర్చకపోయినా, వాడు నెరవేర్చడం లేదు కదా, నేనెందుకు నెరవేర్చాలి అంటే నువ్వు కూడా అబద్ధికారుగా మారకండి అమ్మా. దయచేసి కనీసం ఎవరో ఒకరు సత్యముతో నిలబడండి అమ్మా. దేవుడు మిమ్మల్ని బట్టి మీ ఇంటిని, మీ కాపురాల్ని, మీ వివాహాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇద్దరికిద్దరు అయితే ఏ దీవెన ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు, ఐక్యత ఉండదు, సంతోషం ఉండదు. Even if one person stands for the truth in those two, God will answer, God will honor that one person's truth. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా అంత పని చెయ్యకు, ఇశ్రాయేలీయులను నువ్వు చంపివేయకు. ఎందుకంటే వాళ్ళు సనుగుతూ వచ్చారు, దేవుణ్ణి గాయపరుస్తూ వచ్చారు, విసిగిపోయాడు దేవుడు. అయినా నీతిమంతుడైన మోషే ప్రార్థించాడు, సత్యము వైపు నిలబడ్డాడు, మోషే మొరపెట్టాడు. మోషే ఒక్కని వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ చనిపోకుండా కాపాడారు. అందుకనే అంటాను, యువర్ ట్రూత్ కెన్ సేవ్. నీ సత్యము నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కనీసం యూ అట్లీస్ట్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. If your husband lied or if your wife lied, at least you stand for the truth. Don't give up on the truth. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 16 నుండి 20 వచనాల దాకా చదువుకుందాం. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల, ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల, వాడు తన సహోదరునికి చేయతలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అతి దుష్కార్యము ఇకను చేయకుందురు. అంత భయంకరమైన శిక్ష పడాలంట అబద్ధపు సాక్ష్యం ఇచ్చిన వాడికి, అబద్ధపు మాట ఇచ్చిన వాడికి. అది చూచి ఆ దేశమంతా వనకాలంట. ఎక్కడుందండి ఈరోజు? వేర్ ఇస్ ద ట్రూత్? టెల్ మీ.
ఏ సంస్థలోని, ఏ వ్యవస్థలోని సత్యం ఉంది? మీరే చెప్పండి. మీరే చెప్పండి అమ్మా. వేర్ దెర్ ఇస్, మన స్కూల్స్లో ఉందా సత్యము? ఆర్ ద టీచింగ్ అస్ ద ట్రూత్ ఇన్ ద స్కూల్? వేర్ ఇస్ ద ట్రూత్? సత్యము ఒకే ఒక చోట దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? వెతకండి అమ్మా. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతకండి అంటున్నాడు. సీక్ ఫర్ గాడ్స్ ట్రూత్, ఫైండ్ వాట్ ఈస్ ద ట్రూత్. బైబిల్ సేస్ దిస్ ఇస్ ద ట్రూత్. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే, ఐ am the way, I am the truth and I am the life. Jesus is the truth. Seek him with all your heart. He is never going to lie. Oaths are needed in certain situations only because we live in a sinful society that breeds distrust. ఎంతకాలం అబద్ధాలు ఆడతారు మీరు చెప్పండి? స్టాప్ లయింగ్ టు ద పర్సన్ హూ లవ్స్ యూ. గాడ్ లవ్స్ యూ. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుడిని నీకు బహుమానంగా ఇచ్చాడు. నీ కొరకు తన ప్రాణముని పణంగా పెట్టడానికి అంతగా ప్రేమిస్తున్నాడు. అలాంటి వాని దగ్గర ఆయన అబద్ధాలు ఆడటం మానేయండి అమ్మా దయచేసి. స్టాప్ లయింగ్ టు గాడ్ ఫర్ గాడ్స్ సేక్. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? ఒకవేళ మీకు ఏమైనా ఈ సమయంలో జ్ఞాపకం వస్తున్నాయంటే జ్ఞాపకం చేసుకొని అన్నీ రాసుకోండి. మీ పక్కన వారికి తెలియని అవసరం లేదు, మీ భార్యకి తెలియని అవసరం లేదు, మీ భర్తకి తెలియని అవసరం లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడుకున్నారో ఒక్కరితో అవన్నీ దయచేసి రాసుకొని ఈరోజు దేవుని సన్నిధులు లెక్క అప్పగించేసి అండమ్మ దయచేసి ప్లీజ్. రేపు మరలా మనం బ్రతుకుంటామో లేదో గ్యారంటీ లేదు. దేవుడు ఈరోజు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. Place all your lies before God and say, please forgive me God. నన్ను మన్నించు ప్రభువా. నమ్మిన నా భార్యని అబద్ధాలతో మోసగించినందుకు, నమ్మిన నా భర్తని అబద్ధాలతో మోసగించినందుకు, సహాయం చేసే వాని దగ్గరికి వెళ్ళి అబద్ధము చెప్పి సహాయము పొందుకున్నందుకు నన్ను క్షమించు ప్రభువా. మోసము నా జీవితంలో ఒక భాగం అయిపోయినందుకు ప్రభువా నన్ను క్షమించు నాయనా. అబద్ధపు మాటలు చెప్పి ఎంతమంది దగ్గర ఎంత డబ్బులు, ఎంత సహాయం తీసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. Oaths or vows were common, but Jesus told his followers not to use them. Their word alone should be enough. నీ మాట చాలు. Oaths or vows were common, but Jesus told his followers not to use them. Their word alone should be enough. యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము. I am not saying people in the Bible did not lie. రాహాబు అబద్ధము చెప్పింది, కానీ అబద్ధం వల్ల కీడు జరగలేదు ఎవరికి? గూఢాచారులుగా పంపించినప్పుడు రాహాబు ఇంటిలోని వారు ఆశ్రయము పొందుకున్నప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, మీకు ఎవరైనా కనిపించారంటే అదుగో అటువైపు వెళ్ళారని అబద్ధము చెప్పి వారు ప్రాణాలు కాపాడుతుందండి. అవునా కాదా చెప్పండి? అబ్రహాం అంటాడు, నువ్వు నా సహోదరు అని చెప్పమంటాడు. ఎందుకో తెలుసా? భార్య అని చెప్తే అబ్రహాముని చంపేస్తాడు. అబ్రహాముని చంపేస్తే దేవుడిచ్చిన వాగ్దానపు సంతానము. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ షుడ్ లై, బట్ సిచ్యువేషన్స్ లైక్ దట్ దే హ్యాడ్ టు. బట్ గాడ్ ఫోర్బిడ్ దట్ వీ పుట్ అవర్ సెల్స్ ఇన్. అబ్రహాముని అక్కడికి వెళ్ళమని చెప్పలేదు, అబ్రహామే వెళ్ళాడు. అబ్రహామే అబద్ధం ఆడవలసిన అవసరం వచ్చింది. దేవుడు నువ్వు అక్కడికి ఐగుప్తుకు వెళ్ళు, కానాన్లో కరువు ఉంది అని దేవుడు చెప్పలేదు. అబ్రహామే నిర్ణయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. దారిలో చెప్తున్నాడు, నువ్వు నా సహోదరి అని చెప్పు, అబద్ధం ఆడమంటున్నాడు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అంతే. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా
ముఖ్యమైన సంగతి ఏమనగా, ఆకాశము తోడను గాని భూమి తోడను. ఎందుకో తెలుసా? అవి రెండు దేవునికి సాక్షులు. They are witnesses. The heavens and the earth bear witness to God. So you cannot swear on heaven or on earth. భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకో. దేని తోడు అని గాని ఒట్టు పెట్టక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అంతే అమ్మా. దీనివల్ల మనకి మేలే జరుగుతుంది. చాలా ఆపదల నుండి మనల్ని మనం కాపాడుకున్న వారుగా ఉంటాము. ఆర్ యు నోన్ యాజ్ అ పర్సన్ ఆఫ్ యువర్ వర్డ్? ఈరోజు ప్రశ్న, ఈ సాక్ష్యం మీకున్నదా? అరే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళరా, మాట అంటే మాట తప్పిపోడు అని సాక్ష్యం కలిగి ఉన్నామా మనము? సొంత కుటుంబమే మన దగ్గరికి రావటానికి ఆలోచిస్తుంది. ఎంత దౌర్భాగ్యం అండి. వేర్ హ్యావ్ వి గాన్ యాజ్ అ ఫ్యామిలీ? వేర్ హ్యావ్ వి గాన్ యాజ్ అ రిలేషన్? ఎక్కడికి పోతుంది సమాజము? నీ సొంత వాళ్ళే, అమ్మో ఆయనన ఎక్కువ మాట్లాడతాడండి, చాలా చెప్తాడు కానీ ఏం చేయడండి. మా ఫ్యామిలీలో ఉన్నారా అలాగా? ఫ్యామిలీలోని వట్టి మాటలు చెప్పి పని చేయకుండా ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినము నాడు లెక్క. లెట్ యువర్ yes be yes and no be no. Truthfulness seems so rare that we feel we must end our statements with I promise. ఈరోజు సత్యము ఎంత అరుదైపోయిందంటే అందుకనే ప్రామిస్ అని మనం ముగిస్తున్నాము ప్రతిసారి. ఏదైనా నన్ను నమ్మయ్యా, నమ్ము బ్రదర్, నమ్ము సిస్టర్ అని చెప్పుకోవాల్సిన దుస్థితి అవసరం రాకూడదు మన జీవితంలో. If we tell the truth all the time, we will have less pressure to back up our words with an oath or promise. ఎంత చక్కటి మాట చూడండి. మనము సత్యము చెప్తే మన మీద చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది. అవునా కాదా చెప్పండి? యోసేపు చెయ్యని నేరం మీద ఏ నేరము చేయలేదండి, ఏ పాపము చేయలేదండి. పొతిఫరు భార్య ఒక్క అబద్ధము చెప్పటం వలన ఎంతకాలము జైలు పాలయ్యాడండి? ఇఫ్ వి టెల్ ద ట్రూత్ ఆల్ ద టైమ్ we will have less pressure to back up our words with an oath or promise. ఏదైనా తోటకు వెళదాం. అవ్వ ఏమన్నది, దేవుడు ఏమన్నాడు? మీ ఈ యొక్క తోటలో ఏ ఫలమునైనా తినొచ్చు కానీ చెడు తెలివినిచ్చే ఈ ఫలమును తినొద్దు. అపవాది వచ్చాడు, వచ్చి అడుగుతాడు, దేవుడు ఈ పండు తినొద్దన్నాడా అని అడుగుతాడు. పండు తినొద్దనేది కాదు, పండు ముట్టుకోకూడదు కూడా. ఒక్క అబద్ధము వారి జీవితాన్ని మార్చేసిందండి. ఒక్క అబద్ధము వలన లోకమంత మరణాన్ని. అందుకనే అంటున్నానమ్మా, యువర్ లై యూ థింక్ ఈజ్ అ స్మాల్ లై, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు బేర్. ఒక్క అబద్ధము. సైతానుడు ఒక అబద్ధము చెప్పాడు, మీరు ఈ పండు తింటే చనిపోరు, మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు అని అబద్ధము నమ్మినందుకు ఏం జరిగిందండి? దట్స్ వై ఐ సే డోంట్ బిలీవ్ లైస్. Don't entertain lies. Don't partner with people who are liars. ఆదికాండము 37వ అధ్యాయము 39వ అధ్యాయము 14 నుండి 18 చదువునాను. మన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని
నా దగ్గరే తన యోసెఫ్ గురించండి. ఏ పాపము ఎరగని యోసెఫ్ మీద ఎంత అబండము వేసిందో దుర్మార్గురాలు. ఆయన చెయ్యని నేరానికి, ఆ అబద్ధము వలన, ఆయన చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడండి. నీ అబద్ధము వలన ఎంతమందిని శిక్షిస్తున్నావో ఒక్కసారి ఆలోచించండి అమ్మ దయచేసి. నీ అబద్ధము వలన ఎంతమంది శిక్షకు పాత్రులవుతున్నారో ఒక్కసారి ఆలోచించి అబద్ధాలు ఆడటము మానేయండి. ఎంతమందికి శిక్ష వేస్తావమ్మా మీ అబద్ధాలతో? ఎంతమందికి వేస్తారయ్యా మీ అబద్ధాలతో శిక్ష? మీ అబద్ధాలు వలన మీ బిడ్డలు జీవితాన్ని పాడు చేస్తున్నారయ్యా, వారి భవిష్యత్తుని పాడు చేస్తున్నారయ్యా. ఇర్మియా 40వ అధ్యాయము, జెరమాయా చాప్టర్ 40. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో, ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధం ఆడుచున్నావు, నీవు ఆ కార్యము చేయకూడదనెను. ఏమైందండి అప్పుడు అబద్ధం ఆడటం వలన? మీరే చెప్పాలి. When all the army officers and their men who were still in the open country heard that the king of Babylon had appointed Gedaliah son of Ahikam as governor over the land and put him in charge of the men, women and children who were the poorest in the land and who had not been carried into exile to Babylon, they came to Gedaliah at Mizpah. Ishmael son of Nethaniah, Yohanan and Jonathan the sons of Kareah, Seraiah sons of ఇవాళ్ళందరూ చూడండి. సెటిల్ డౌన్ ఇన్ ద, డూ నాట్ బి అఫ్రేడ్ టు సర్వ్ ద బాబిలోనియన్స్ హీ సెడ్, సెటిల్ డౌన్ ఇన్ ద ల్యాండ్ అండ్ సర్వ్ ద కింగ్ ఆఫ్ బాబిలోన్, ఇట్ విల్ గో వెల్ విత్ యూ. ఎంత పెద్ద అబద్ధం అండి. వన్ లై కాస్టెడ్ సంబడీస్ లైఫ్. ఒక అబద్ధము ఒకరు ప్రాణాన్ని తీసివేసిందండి. 2 రాజులు 5వ అధ్యాయము 22వ వచనము. అబద్ధముతో సంపాదిస్తున్నారా? అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారా? గెహాజీ పరిస్థితి మీకు దాపరిస్తుంది, జాగ్రత్త. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్త శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి, కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. ఎవరు శిష్యుడండి ఈయన? ఎలీషా శిష్యుడు. ఒక ప్రవక్తుడు శిష్యుడు వెళ్ళి అబద్ధము చెప్పి సొమ్ము తీసుకుంటాడండి. అక్రమంగా అబద్ధముతో సొమ్ము సంపాదిస్తాడు. ఏమవుతాడండి? వాడి జీవితకాలం అంతా కుష్ఠిరోగుగానే. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో? దేవునికి ఇవ్వవలసింది వాడు ఇవ్వకుండా దాచుకున్నందుకు ఏమైందండి? ఏమైంది? అబద్ధం ఆడాడు వాడి తర్వాత. అమ్మా, అబద్ధముకు లెక్క చెప్పే టైము వస్తుంది. డోంట్ థింక్ వీ కెన్ గెట్ అవే విత్ లైస్. అబద్ధాలు చెప్పి అమ్మా ఎస్కేప్ అయిపోయాను అని అనుకుంటే అది ఎస్కేప్ అవ్వటము కాదు, ఇంకా ఉచ్చులో, ఇంకా చిక్కులో మిమ్మల్ని మీరు నెట్టి వేసుకున్నారు అని విషయము మీరు జ్ఞాపకము చేసుకొని రండి, మోకరిద్దాము, ప్రార్థన చేసి క్షమాపణ కోరుకుంటూ, ప్రభువా ఇంకా ఎన్నడూ నా నోటిలో నుండి ఏ వ్యర్థమైన మాట కానీ, అబద్ధపు మాట కానీ, ఏ అబద్ధపు ప్రమాణము కానీ రానివ్వకుండా నన్ను కాచి కాపాడు.